Hello friends, good evening everyone. Welcome back to our YouTube channel, The Wisdom Trader. సో ఇవాళ ఎర్లీగా వీడియో చేస్తున్నాను. సో సెన్సిబుల్ వాళ్ళ వ్యూ ఎఫ్ఐఐ అండ్ డిఐఐస్ యాక్టివిటీ చూపించలేను. బట్ ఆఫ్టర్ 7:30 డేటా అప్డేట్ అయిన తర్వాత ఐ ట్రై టు మేక్ దట్ ఇన్ పిన్ కామెంట్. సో పిన్ కామెంట్లో ఎఫ్ఐఐ ఫ్యూచర్స్ అండ్ డిఐఎస్ అండ్ ఎఫ్ఐఐ డేటా పిన్ కామెంట్లో పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇవాళ 7:30కి అవైలబుల్ లేనందుకు నేను కొంచెం ఎర్లీగా వీడియో చేస్తున్నాను. ఓకే, ఇవాల్టి మనం నిఫ్టీ అండ్ సెన్సెక్స్ టెక్నికల్స్ రెండు చూద్దాము. సో ఇవాళ నిఫ్టీ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్లో మనకు డ్రాగన్ ఫ్లై డోజీ క్యాండిల్ అండి ఇది. సో ఈ డ్రాగన్ ఫ్లై డోజీ క్యాండిల్ ఈజ్ కంప్లీట్లీ బుల్లిష్ క్యాండిల్. బట్ హౌఎవర్ ఇది రెడ్ క్యాండిల్ కాబట్టి కొంచెం డౌట్గా అనిపిస్తుంది. చూద్దాం, దీని కన్ఫర్మేషన్ ఫాలోడ్ క్యాండిల్ రేపు ఎలా ఉంటుందో చూసి దాన్ని బట్టి మనకు ఈ అప్ సైడ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏమైనా క్రాస్ అవుతుందా, ట్రెండ్ ఎలా చేంజ్ అవుతుందో సో రేపటి క్యాండిల్ని బట్టి మనం డిసైడ్ చేద్దాం. సో ఇవాల్టి క్యాండిల్ని బట్టి యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది బుల్లిష్గా కనిపిస్తుంది. సో ఇంట్రాడేలో ఎలా జరిగిందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనం ఈ జోన్ ఏదైతే అనుకున్నామో మనము 23,346 ఈ బిలో లెవెల్స్, ఈ టూ లైన్స్ ఉన్నాయి కదా, 23,346 అండ్ 23,262 ఈ రెండు లెవెల్స్ని బేస్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. సో మనము దీని లైన్ చార్ట్లో చూస్తే ఇంకా కొంచెం క్లియర్గా ఉంటుంది. సో చూడండి, ఇక్కడ డబుల్ బాటమ్ క్రియేట్ అయ్యింది, బట్ ఇది స్టాండ్ అవుతుందా లేదా అనేది ఫర్దర్గా చూడాల్సి ఉంటుంది. సో ఈ లెవెల్ చూడండి, సి డబుల్ బాటమ్. బట్ రేపు క్యాండిల్ ఇది కనుక ఈ బేస్ని కన్ఫర్మ్గా చేసుకొని అప్ సైడ్ మూవ్ అయ్యి ఈ అప్ సైడ్ రెసిస్టెన్స్ని స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే సో మనకు బుల్లిష్ రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది రేపు మనం చూడాలి. సో ఇంట్రాడేలో ఎలా జరిగిందో చూద్దాం నిఫ్టీ. సో 1 hour టైం ఫ్రేమ్లో చూద్దాం ఒకసారి. సో 1 hour టైం ఫ్రేమ్లో చూడండి, స్టార్టింగ్లో కంప్లీట్లీ సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది డ్యూ టు మళ్ళీ ఇరాన్ వార్ ఇష్యూస్, జియోపొలిటికల్ ఇష్యూస్ వల్ల సంథింగ్ నెగటివిటీ వల్ల. సో ఇవాళ మనకి కంప్లీట్లీ ఫస్ట్ హాఫ్ మొత్తం అరౌండ్ 12 o'clock వరకు కంప్లీట్లీ సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. ఇక్కడ బేస్ చేసుకొని 23,190 అండ్ లో 23,156 ఇది లో బేస్ చేసుకొని కంప్లీట్లీ మళ్ళీ రివర్స్ అయిపోయింది. సో ఫస్ట్ హాఫ్ అంతా నెగటివ్ అండ్ సెకండ్ హాఫ్ అంతా పాజిటివ్, కంప్లీట్లీ అప్ సైడ్ మూవ్ అయింది. అండ్ ఓవరాల్గా ఓపెన్ అండ్ క్లోజ్గా సేమ్ దగ్గర అయింది. అండ్ సో ఇక్కడ మనకు బేస్ ఏం కనిపిస్తుంది అంటే 23,380 దగ్గర మనకు బేస్ కనిపిస్తుంది. సో ఇది యాజ్ ఆఫ్ నో టెక్నికల్గా సపోర్ట్ తీసుకోవచ్చు. సో ఇంకా షార్టర్ టైం ఫ్రేమ్లో 3 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం. సో నిన్న మనకు కంప్లీట్లీ బుల్లిష్ ర్యాలీ వచ్చి మనకు 23,560 లెవెల్స్లో స్లైట్గా రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది. సో ఇవాళ స్లైట్లీ లోవర్గా ఓపెన్ అయ్యి కంప్లీట్లీ సెల్లింగ్ ప్రెషర్ వచ్చి మళ్ళీ ఆఫ్టర్నూన్ 12:20 నుంచి మళ్ళీ కంప్లీట్లీ బుల్లిష్ మూమెంట్ వచ్చింది. బట్ ఇక్కడ మనం 23,380 లెవెల్స్, మనం 380 అండ్ 340 లెవెల్స్ ఈ జోన్ కనుక మనం సపోర్ట్గా తీసుకోవచ్చు యాజ్ ఆఫ్ నో టెక్నికల్స్ ప్రకారం చూస్తే. బట్ అలా అని కంప్లీట్గా బుల్లిష్ అని కూడా చెప్పలేము. సో మనకు స్ట్రాంగ్గా అంటే 23,500 560 క్రాస్ అవుతేనే ఏమన్నా మనకు స్ట్రాంగ్ బుల్లిష్ సైన్ వస్తున్నట్టు. సో మనకు స్ట్రాంగ్ బుల్లిష్ సైన్ మనం 1 hour టైం ఫ్రేమ్లో చూస్తే
సో చూడండి ప్రీవియస్ స్వింగ్ 23,500 కనుక మనం స్ట్రాంగ్గా దాన్ని అబోవ్ క్లోజ్ అవుతే సో నెక్స్ట్ టార్గెట్స్ మనకు 23,700 23,800 కమింగ్ డేస్లో చూడొచ్చు. సో ఇది నిఫ్టీ ఇంట్రాడే చార్ట్ అండి. అండ్ అలాగే సెన్సెక్స్ చూసుకుంటే సెన్సెక్స్ డైలీ టైం ఫ్రేమ్లో బుల్లిష్ హ్యామర్, కంప్లీట్లీ బుల్లిష్ హ్యామర్ ఇది. కాకపోతే రెడ్ క్యాండిల్ అండ్ గ్రీన్ క్యాండిల్ బోత్ కూడా బుల్లిష్ హ్యామర్సే ఇవి. సో కొంత డౌన్ ట్రెండ్లో బుల్లిష్ హ్యామర్ రావడం కొంత పాజిటివ్గానే కనిపిస్తుంది. బట్ హౌఎవర్ మనకు ఈ స్ట్రాంగ్ లెవెల్స్ నిన్న అనుకున్నాం కదా, సో ఈ హర్డిల్స్ ఉన్నాయి కదా 23,560 నుంచి 23,700 వరకు, ఈ హర్డిల్స్ క్రాస్ అవ్వనంత వరకు మనము కంప్లీట్లీ బులిష్ అని చెప్పలేము. సో ఇది ఇంట్రాడేలో ఎలా జరిగిందో చూద్దాం. సో ఫస్ట్ 1 hour టైం ఫ్రేమ్లో చూద్దాం. 1 hour టైం ఫ్రేమ్లో మనకు సెన్సెక్స్ కూడా 73,668 అండ్ 73,327 ఈ జోన్, అంటే ఇవాల్టి లో వచ్చేసి 73,492 దిస్ వన్, ఇది 492 496 ఇక్కడ లో నుంచి కంప్లీట్లీ రివర్సల్ వచ్చింది. బట్ రివర్సల్ వచ్చినా కూడా ప్రీవియస్ సపోర్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ రెసిస్టెన్స్గా మారుతుంది. సో నిన్న చూసాం కదా మనం, ఇక్కడ సపోర్ట్ తీసుకున్న మార్కెట్ అదే సపోర్ట్ ఇక్కడికి వచ్చే వరకు మనకు రెసిస్టెన్స్గా మారి కంప్లీట్లీ డౌన్ ట్రెండ్ వచ్చింది. సో ఇక్కడ బేస్ చేసుకుని రిటర్న్ అయింది కాబట్టి ఈ ప్రీవియస్ సపోర్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ దీని అబోవ్ క్లోజ్ అయ్యేంత వరకు మనము కంప్లీట్లీ పాజిటివ్ అండ్ బులిష్ అని చెప్పలేము. సో వన్స్ ఈ లెవెల్స్ మనకు 74,700 లెవెల్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అవుతేనే మనము నెక్స్ట్ బులిష్ సైన్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా షార్టర్ టైం ఫ్రేమ్లో చూద్దాము. 3 minutes టైం ఫ్రేమ్. ఇవాళ కంప్లీట్లీ సేమ్ సెన్సెక్స్లో కూడా కంప్లీట్లీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. ఇక్కడ చూడండి మనం 73,680 లెవెల్స్ మార్క్ చేసాము. ఇక్కడ ఎక్కడైతే డ్రాప్ అయ్యిందో ఇది కంప్లీట్లీ ఇంకా బేరిష్గా మూవ్ అయినట్టు అయ్యి, సో ఇంకా ఫర్దర్గా కంప్లీట్గా ఫాల్ అవుతుందేమో అని అనుకునేలా కనిపించి మళ్ళీ సడన్గా మనకు ఇది ఈ బ్రేక్అవుట్, ఈ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అనేది ఫాల్స్ బ్రేక్అవుట్లా అయ్యి మనకు కంప్లీట్లీ రివర్సల్ వచ్చింది. సో రివర్సల్ వచ్చి మనకు ఆల్మోస్ట్ 74,500 లెవెల్స్ దాకా వెళ్ళి 500 లెవెల్స్ దాకా వెళ్ళి మళ్ళీ 300 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. సో మనకు ఎప్పుడైతే ఈ హర్డిల్స్ ఉన్నాయి కదా మనకు 74,560 నుంచి 74,742 ఈ హర్డిల్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యేంత వరకు మనము అప్ సైడ్ మనం గెస్ చేయలేం. సో యాజ్ ఆఫ్ నో నేనైతే సైడ్ వైస్ ఆర్ బుల్లిష్ అనుకుంటున్నాను. సో చెప్పలేము, బియరిష్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల సడన్గా ఏమైనా అవుతే చెప్పలేము. సో సంథింగ్ యుఎస్ ఇండియా సంథింగ్ టారిఫ్ కూడా ఏదో కొంచెం న్యూస్ అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఆ ఇష్యూస్ వల్ల ఇరాన్ అండ్ యుఎస్ ఇష్యూస్ వల్ల జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఏమన్నా బేరిష్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు. చూడాలి. రేపు కూడా సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, సో చూద్దాం రేపటి క్యాండిల్లో. సో దాంతోపాటు మనం ఇవాళ సెన్సెక్స్ ట్రేడ్ చేసాము, ఎందుకంటే నిఫ్టీ ఎక్స్పైరీ నిన్న అయిపోయింది కాబట్టి. సో ఇవాళ నిఫ్టీ చేయడానికి ప్రీమియమ్స్ చాలా హై ఉంటాయి కాబట్టి సో మనం ఇవాళ సెన్సెక్స్ ట్రేడ్ చేసాము. సెన్సెక్స్ కూడా ఎలా ట్రేడ్ చేసామంటే, సో యాక్చువల్గా ఇక్కడ ఎప్పుడైతే బియరిష్గా మారిందో 1154 1157కి, సో ఇక్కడ పుట్ ప్లాన్ చేద్దాం అనుకున్నాను. బట్ ఈ కొద్దిసేపు నేను కొంచెం మార్కెట్ నుంచి అవేగా ఉండడం వల్ల సో ఆల్మోస్ట్ ఈ మూమెంట్ వచ్చింది. సో ఇక్కడ నేను పుట్ తీసుకుని ఉంటే నేను ట్రాప్ అయిపోయేవాడిని, ఆల్మోస్ట్ ఇక్కడ స్టాప్ లాస్ అయ్యేది. బట్ నేనేం ఈ మూమెంట్ వచ్చేటప్పుడు ఈ 5-10 minutes నేను మార్కెట్ చూడలేదు. సో సడన్గా ఈ మూమెంట్ వచ్చిన తర్వాత ఏం చేశానంటే, సో కంప్లీట్లీ ఇది ఇవాళ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది, బేరిష్ క్యాండిల్ ఉంది, జియో పొలిటికల్ ఇష్యూస్ నెగటివ్గా ఉన్నాయి కాబట్టి సో ఇది మళ్ళీ ఫాల్ అవుతుందేమో అని ఈ లెవెల్లో స్లైడ్ 74
ఈ లెవెల్లో ఉన్నప్పుడు ఒక పుట్ ట్రై చేశాను స్మాల్ రిట్రేస్మెంట్ కోసం. సో అది చార్ట్లో చూద్దాం. సో ఆర్డర్ టైం చూపిస్తాను మీకు. సో ఇవాళ ఫస్ట్ 73,900 కాల్ తీసుకున్నాను, బట్ అది క్యాన్సిల్ చేశాను ఆర్డర్. సో 1240కి 74,400 పుట్. 1240కి 1239 టు 40, 41, 42. సో ఈ క్యాండిల్లో మనము ఈ కంప్లీట్లీ అప్ సైడ్ వెళ్ళి ఈ క్యాండిల్లో మనము 74,400 అంటే నేను ఇంద మనీ తీసుకున్నాను. సో సెన్సెక్స్ 74 ఆల్మోస్ట్ 74,100 దగ్గర ట్రేడ్ అవుతుంటే నేను ఆల్మోస్ట్ 74,400 పుట్ బై చేశాను. ఎప్పుడు 1240కి. సో సెల్ ఎప్పుడు చేశాను 1254. సో 1254 అంటే దిస్ క్యాండిల్. సో జస్ట్ 15 మినిట్స్లో నేను 1254 ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోయాను. సో అదే మనము ఈ చార్ట్లో చూద్దాం. సో ఇది 5 మినిట్స్ ఉంది. సో ఇది ప్రీమియం చార్ట్ 74,700 పుట్ ప్రీమియం చార్ట్ అనమాట. ఇది చూడండి, 200 క్వాంటిటీ 450 ప్రైస్. ఎప్పుడు 1239 అంటే 1240కి తీసుకున్నాను. సో ఎగ్జిట్ ఎప్పుడు అయ్యాను ఇమీడియట్గా ఆఫ్టర్ ఒక 3-4 క్యాండిల్స్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ చూడండి. సెల్ 200 సేమ్ క్వాంటిటీ 550 అంటే 450 దగ్గర బై, 550 దగ్గర సెల్. 100 పాయింట్స్ ఓన్లీ సింగిల్ బై ఆర్డర్, సింగిల్ సెల్ ఆర్డర్. సో చూడండి, ఒకవేళ నేను ఇది ఇంకా అప్ సైడ్ ఇంకా డౌన్ సైడ్ సెన్సెక్స్ ఇంకా డౌన్ సైడ్ మూవ్ అవుతుందేమో అని వెయిట్ చేసింటే కంప్లీట్లీ ట్రాప్లో పడిపోతుంటే ఇందులో నుంచి ఎగ్జిట్ కావడానికి చాలా కష్టం అవుతుండే. సో కొన్నిసార్లు ఏంటంటే మనం కంప్లీట్లీ మూమెంట్ ఎక్కువ క్యాప్చర్ చేయాలని ట్రై చేయొద్దు. సో ఇదన్నమాట. సో ఇది ఒక స్మాల్ డిసిప్లైన్. డైలీ 1 or 2 ట్రేడ్స్ చేయడము అండ్ మల్టిపుల్ టైమ్స్ ఎంట్రీ ఇవ్వకుండా సింగిల్ ఎంట్రీ సింగిల్ ఎగ్జిట్. సో ఇది ఒక స్మాల్ డిసిప్లైన్ అనమాట. సో ఇవాళ ఆర్డర్స్ నేను చూస్తే 1240 నుంచి 1254 జస్ట్ 15 మినిట్స్లో నేను 450 నుంచి 550 100 ప్రీమియం పాయింట్స్ క్యాచ్ చేశాను, 200 క్వాంటిటీ. సో అండ్ ఇవాళ మనము నిఫ్టీ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాము. సో ఇవాళ ఫ్రెష్ కాంట్రాక్ట్ స్టార్ట్ అయింది కాబట్టి సో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే మనకు 23,500 దగ్గర రెసిస్టెన్స్ అండ్ 23,000 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఇది చేంజ్ ఇన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే. సో ఆల్మోస్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. కాల్ సైడ్ 2.2 CR, పుట్ సైడ్ 2.2 CR. కాబట్టి సో మార్కెట్ ఇండిసైసివ్ మోడ్లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ సేమ్ దగ్గర జరిగింది. సో అండ్ ఎగ్జిస్టింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ విత్ టుడేస్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాము. సో ఇక్కడ కూడా సేమ్ 23,500 ఫస్ట్ రెసిస్టెన్స్ అండ్ దీని తర్వాత 24,000 ఈజ్ అ హైయెస్ట్ రెసిస్టెన్స్. సో డౌన్ సైడ్ సపోర్ట్ చూసుకుంటే 23,300 ఈజ్ అ ఫస్ట్ సపోర్ట్ అండ్ సెకండ్ సపోర్ట్ వచ్చేసి 23,000. సో మార్కెట్ బ్రెత్ చాలా లాంగ్గా ఉంది, 23,000 నుంచి 24,000 వరకు. సో హైయెస్ట్ రెసిస్టెన్స్ ఇంత లాంగ్ ఉన్నాయి. మిడిల్లో 23,300 అండ్ 23,500. సో వన్స్ 23,500 బ్రేక్ అవుతే 24,000 దాకా ర్యాలీ జరిగే ఛాన్స్ ఉండొచ్చు ఇఫ్ ఇట్ ఈస్ మార్కెట్ కన్సిడర్ యాజ్ బుల్లిష్. లేదు అనుకుంటే 23,300 కనుక బ్రేక్ చేస్తే 23,000 కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా కంప్లీట్లీ ఎవ్రీ టైం ఎవ్రీ డే చేంజ్ అవుతుంటుంది. సో బీ కేర్ఫుల్. ఈ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ట్రేడ్ చేయకండి. సో ఇది జస్ట్ అనాలిసిస్ పర్పస్ మాత్రమే. సో ఎందుకంటే ఎవ్రీ టైం చేంజ్ అవుతుంది. ఇవాళ ఇలా ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ రేపు మార్నింగ్ ఓపెన్ అయ్యి ఆఫ్టర్నూన్ వరకు మళ్ళీ కంప్లీట్లీ వ్యూ చేంజ్ అయిపోతుంది. సో యాజ్ ఆఫ్ నౌ జస్ట్ అనాలిసిస్ కోసం చూసుకుంటే ఇది జరిగిందనమాట. సో అండ్ ఇవాళ మార్కెట్ కంప్లీట్లీ రివర్స్ అయ్యింది. కానీ ఇవాళ మనం అడ్వాన్సెస్ అండ్ డిక్లైన్స్ చూసుకుంటే డిక్లైన్స్ అండ్ అడ్వాన్సెస్ ఆల్మోస్ట్ డిక్లైన్స్ ఎక్కువ ఉన్నాయి. 1379 స్టాక్స్ బైలో ఉంటే 1915 స్టాక్స్ డిక్లైన్లో ఉన్నాయి. అండ్ ఆల్సో మార్కెట్ మనం సెక్టర్స్ చూసుకుంటే
నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50 మిడ్ క్యాప్ అండ్ నిఫ్టీ 200 మల్టీ క్యాప్ అండ్ ఇవన్నీ మనం మార్కెట్ ఇండైసెస్ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ అన్ని బేరిష్గానే ఉన్నాయి. సో ఓన్లీ స్మాల్ క్యాప్ అండ్ మైక్రో క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ 500, స్మాల్ క్యాప్ 250 అండ్ స్మాల్ క్యాప్ 500 అండ్ మైక్రో క్యాప్ 250, ఈ 3 ఇండైసెస్ మాత్రమే స్లైట్గా పాజిటివ్గా ఉన్నాయి. సెక్టోరియల్ ఇండెక్స్ చూసుకుంటే పిఎస్యు బ్యాంక్స్ హైయెస్ట్ ఉంది అండ్ దాని తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్ హైయెస్ట్ పాజిటివ్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం పాజిటివ్గా ఉంది. అండ్ ఒక్కసారి మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా చూద్దాం ఒకసారి. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసుకుంటే డైలీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ, సో ఇక్కడ కూడా సేమ్ అండి. ఇది కూడా మనం లైన్ చార్ట్లో చూస్తే దీనికి మనకు ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేసి అబోవ్ క్లోజ్ అయింది. సో ఇది కూడా కొంచెం పాజిటివ్ బుల్లిష్నెస్ కనిపిస్తుంది. బట్ అన్లెస్ అంటిల్ మనకు 54,391 అండ్ ఈ ట్రెండ్ లైన్ క్రాస్ అవ్వండి మనం బుల్లిష్ చెప్పలేము. బట్ వన్స్ 54,390 అండ్ ఈ ట్రెండ్ లైన్ క్రాస్ అయ్యింది అంటే మనకు నెక్స్ట్ లెవెల్స్ 55,655 కమింగ్ డేస్లో చూడొచ్చు మనం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్స్. అండ్ మనం అలాగే ఒకసారి యుఎస్డి ఐఎన్ఆర్ కొంచెం 95 లెవెల్లో ఉంది. సో అండ్ యుఎస్ ఆయిల్ కూడా మనకు 95లో ఉంది అండ్ ఇండియా విక్స్ 16 ఉంది. సో అండ్ ఆల్ ఇండైసెస్ వచ్చేసి ఆల్మోస్ట్ నెగిటివ్లో ఉన్నాయి. సో చూద్దామండి. యాజ్ పర్ టెక్నికల్స్ చూసుకుంటే మాత్రం బులిష్గా కనిపిస్తుంది. బట్ ఓవరాల్ మార్కెట్ వ్యూ పరంగా చూసుకుంటే కొంతవరకు బేరిష్గా ఉంది. సో ఇప్పుడు మిక్స్డ్ సిగ్నల్స్గా ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. దట్టు రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి. సో సెన్సెక్స్ ఎక్స్పైరీ మనం అంత ఈజీగా గెస్ చేయలేము. సో ఇది సెన్సెక్స్ ఎక్స్పైరీ. ఓకే, సో సెన్సెక్స్లో కూడా చాలా లాంగ్ బ్రెత్ కనిపిస్తుంది ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే. బట్ సెన్సెక్స్లో చాలా హై వోల్టాలిటీ ఉంటుంది కాబట్టి అంత ఈజీగా మనం గెస్ చేయలేము. బట్ హవెవర్ లెవెల్స్ చూసుకుంటే 76,000 హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్, దాని తర్వాత 75,000, డౌన్ సైడ్ 73,000 అండ్ 72,500 ఇవి సపోర్ట్గా కనిపిస్తున్నాయి. మార్కెట్ బ్రెత్ చాలా లాంగ్గా కనిపిస్తుంది. సో బీ కేర్ఫుల్. టుమారో ఈజ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఒకవేళ వీడియో ఏమన్నా కొంచెం ల్యాగ్గా అనిపిస్తుంటే, సో నేను ఇంకా వీడియోస్ చాలా పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తున్నాను. ఇంకా కొంచెం ల్యాగ్గా అనిపిస్తుంది, స్లోగా చెప్తున్నాను అనిపిస్తే మీరు ప్లేబ్యాక్ స్పీడ్ 1.25 యూజ్ చేసి చూడొచ్చు. అండ్ ఆల్సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండి. అండ్ ఆల్సో మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కరెక్ట్ చేసుకోవడానికి ప్లీజ్ కమెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. కీప్ ట్రేడింగ్ and keep your capital safe. Thanks for watching my videos. Thank you.